నల్లమల అటవీ శివారు గ్రామాల్లో చిరుతపులులు వరుసగా దాడులకు నల్లమల అడవుల్లో చిరుతపులులు కలకలం రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా మనుషులపైన దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి తాజాగా నెలకొంది. దీంతో ఒక్కసారిగా నల్లమల అటవీ ప్రాంత సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారి మనం చూస్తే ఇప్పుడు నల్లమల అభయారణ్యంలో ఉన్నటువంటి ఇది పచ్చెర్ల గ్రామము. ఇటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. బసాపురం, అలాగే చిలిమ, ఇవన్నీ కూడా దశాబ్దాల నుండి కూడా అడవుల్లోనే వీళ్ళందరూ కూడా నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వీళ్ళందరూ కూడా అడవుల్లో దొరుకుతున్నటువంటి వెదురుతో పాటు అలాగే ఎండు పుల్లలు తీసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వన్యమృగాలతో ఎటువంటి ఇబ్బందులు అనేవి ఇప్పటి వరకు కూడా తలెత్తావు. కానీ గత 15 రోజుల నుంచి కూడా చిరుతపులులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఏకంగా ఒక మహిళను చంపివేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఇటువైపు పడింది. ఒకసారి ప్రస్తుతం మనం పచ్చెర్లగూడెం నుంచి లోపలికి వచ్చేసాం అభయారణ్యంలోకి. ఇక్కడంతా కూడా ఎక్కడైతే నీటి మడుగు ఉందో అక్కడ చిరుతపులి జాడలు కూడా మనం కూడా ఒకసారి హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాం. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా చిరుతపులి అడుగులే. ఏదైతే ఈ పులి పాద ముద్రకు సంబంధించి అటవీ అధికారులు దాని వయసు అనేది నిర్ధారణ చేస్తారు. మేలా లేదంటే ఫీమేలా అన్నదాన్ని కూడా నిర్ధారణ చేసేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి చిరుతలతో అంటే కేవలం పచ్చెర్ల గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ వంట చెరుకును సేకరించి వెళ్ళి అమ్మేటటువంటి వారు. సో వాళ్ళందరికీ కూడా ఒకటే సూచిస్తున్నారు, దయచేసి ఎవరు కూడా అరణ్యంలోకి రావద్దు. ఎందుకంటే పులి టెరిటరీలోకి నిషేధం ఉంటుంది కాబట్టి ఆ నిబంధనలను కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించండి. ఎవరు కూడా లోపలికి రావద్దు. ఒకవేళ ఏదైనా అత్యవసర సమయంలో రావాల్సి వస్తే ఖచ్చితంగా గుంపులుగా రావాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. పచ్చెర్ల గ్రామం నుంచి కూడా ఈ అభయారణ్యం లోపలికి ఏకంగా 1 కిలోమీటర్ మేర హెచ్ఎంటీవీ అత్యంత సాహసోపేతంగా ఇక్కడికి లోపలికి రావడం జరిగింది. కూడా ఏవైతే చిరుతపులికి సంబంధించి ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఇంకా సంచరిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా నల్లమలలో చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటనలతో ఒక్కసారిగా నల్లమల గ్రామ శివార్లన్నీ కూడా పూర్తిగా ఉలికిపడ్డాయి. గ్రామస్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. మరొక సంఘటన జరగక ముందే పూర్తిగా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తం కావాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, మరొక ప్రాణం పోకుండా కాపాడాలని గ్రామస్తులందరూ కూడా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు అధికారులు సైతం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బోన్లు ఏర్పాటు చేస్తున్నారు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పటికీ కూడా సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారు. ప్రధానంగా 3 చిరుతపులులు ఉన్నట్లుగా కూడా వాళ్ళు గుర్తించారు. గ్రామంతో పాటు హెచ్ఎంటీవీ సైతం విజ్ఞప్తి చేస్తుంది, మరొక ప్రాణం పోకుండా అధికారులందరూ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని హెచ్ఎంటీవీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కెమెరామెన్ రామ్మోహన్ పవన్లతో హరికిషన్, హెచ్ఎంటీవీ, నల్లమల, నంద్యాల జిల్లా.